ninjaforest.com. Hi students, all of you are I think waiting for the result. 21st December is expected. 21st December అనేది అయితే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ మోస్ట్లీ అదే కరెక్ట్ కూడా కావచ్చు. ఓకే, సో ఈ సెషన్లో నేను చెప్పబోయేది అప్లికేషన్ టైంలో తొందరపాటుగా కొన్ని విషయాలు తెలియక తప్పు చేయడం సహజం. ఓకే, మీరు కూడా అలాంటి తప్పు చేస్తే ఇప్పుడు మీరు ఈ వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి. కొన్ని విషయాలు మీకు తెలియకపోవచ్చు, ఈ వీడియో చూసిన తర్వాత మీకు తెలియచ్చు. ఓకే, సో ఇదైతే అందరికీ మీరు చూడండి, ప్లస్ మీతో పాటు అప్లై చేసుకున్న ప్రతి ఫ్రెండ్కి సెండ్ చేయండి. ఎందుకంటే మీరు సెండ్ చేయడం వల్ల మీకు ఎలాంటి లాస్ రాదు. ఆ భగవంతుని దీవెన ఉంటే అతనికి హెల్ప్ చేసినందుకు ఆ స్టూడెంట్కి మీకు కూడా ఏదైనా మంచి ఖచ్చితంగా జరుగుతుంది. సో ఈ వీడియో చూడగానే లేకపోతే ఇప్పుడైనా ఇమ్మీడియట్గా ఈ లింక్ని మీ వాట్సాప్ స్టేటస్లో కానీ, మీ ఫ్రెండ్స్ గ్రూప్లో కానీ, ఫ్యామిలీ గ్రూప్లో కానీ ఇమ్మీడియట్గా పంపించండి. ఓకే, సో దానివల్ల వాళ్ళకి ఇప్పటి వరకు కూడా వాళ్ళు తప్పు చేసినట్టు ఒక్కసారి కూడా తెలియకపోవచ్చు. ఓకే, తప్పు చేయడం అనేది మానవ సహజం. దాన్ని కరెక్ట్ టైంలో, మనకు టైం లేదు ఇప్పుడు. ఓకే, సో 21st ఒకవేళ వీలైతే ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయి ఉంటుంది. అందుకని ఇమ్మీడియట్గా మీరు మీ ఫ్రెండ్స్కి అయితే ఇది షేర్ చేయండి. ఓకే, తప్పు జరిగిన దాన్ని మనం ఎలా సరిదిద్దుకోవాలి అనేది మనం చూడబోతున్నాం. ఎలాంటి తప్పు మీరు చేసి ఉంటారు, మీకు ఇప్పటివరకు తెలియకపోవచ్చు అచ్చా ఇలా కూడా ఉంటుందా అని. అందుకనే చివరి వరకు చూడండి. ఓకే, సో ఏంటి తప్పు, దానికి ఇప్పుడు సొల్యూషన్ ఏంటి అనేది అయితే చూపిస్తున్నాను. ఓకే, ఓకే, ఇక్కడ చూడండి. ఒకవేళ మీ మిస్టేక్ ఎక్కడెక్కడ కావచ్చు, కరెక్షన్ ఆఫ్ కేటగిరీ. ఓకే, మీరు యాక్చువల్గా బీసీడి అయితే బై మిస్టేక్గా బీసీబీ కానీ బీసీఏ కానీ, ఒక్కొక్కసారి ఈడబ్ల్యూఎస్ కోటా కూడా ఉంది అని చాలామందికి తెలియకపోవచ్చు. అప్లై చేసేటప్పుడు అంత నాలెడ్జ్ ఉండదు. ఓకే, ఇప్పుడు తెలుసుంటే కోటా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకొకటి తర్వాత ఆర్మ్డ్ పర్సనల్. ఓకే, సిఏపి చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ అనే ఒక కోటా ఉంది. తర్వాత ఎన్సిసి కోటా ఉంది, స్పోర్ట్స్ కోటా ఉంది. అవి ఆ టైంలో మీకు తెలియక యాడ్ చేసి ఉండకపోవచ్చు. ఓకే, తర్వాత మీ దగ్గర స్టార్టింగ్లో కేటగిరీ సర్టిఫికేట్ లేకపోవడమో, లేకపోతే టైపింగ్ మిస్టేక్ ఉండొచ్చు, కేటగిరీ మిస్టేక్ జరగవచ్చు, కోటా మిస్టేక్ జరగవచ్చు. చాలామంది ఏం చెప్తున్నారంటే ఆ టైంలో నాకు అంత అసలు క్యాంపస్లు ఇన్ని ఉంటాయి, ఇక్కడ సీక్వెన్స్ ఇలా చేసుకోవాలని తెలియకపోవచ్చు. ఓకే, సో మీరు ప్రిఫరెన్స్ ఆర్డర్ అయితే ఫిల్అప్ చేసి ఉంటారు. ఆ టైంలో అది సీక్వెన్స్ అనేది రాయడం అంత మీకు ఐడియా ఉండకపోవచ్చు. ఓకే, సో 4 క్యాంపస్లలో ఏ క్యాంపస్లో సీటు మీ ప్రిఫరెన్స్ ఆర్డర్ ఒకటి మీరు ఫిల్అప్ చేసి ఉంటారు. ఇవన్నీ నాకు వచ్చిన కామెంట్స్కి ఆన్సర్గానే ఇవి చెప్తున్నాను నేను. ఓకే, సో దానికి ఆన్సర్గా ఈ సొల్యూషన్. అండర్స్టూడ్? సో కాబట్టి నేను ఇంత కష్టపడుతున్నందుకు, మీ ప్రాబ్లమ్స్ విని మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ వీలైనంతగా ట్రై చేస్తున్నందుకు కనీసం లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి, మీ ఆఫీస్ ఫ్రెండ్స్కి అందరికీ ఛానల్ గురించి అయితే షేర్ చేయండి. దానివల్ల నాకు కూడా నేను చేస్తున్న పనికి ఆదరణ లభించిందని ఒక ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి కొత్త వీడియోస్, ఇది ఒకటే ఆర్జీయూకేటీ ఒకటే కాదు, నియర్లీ 80,000 స్టూడెంట్స్ అపియర్ అయ్యారు. ఓన్లీ 4,000 మాత్రమే దాంట్లో సెలెక్షన్ అవుతుంది. చాలామంది అడుగుతున్నారు, సార్ అగ్రికల్చర్ అది తర్వాత డిప్లొమా గురించి వీడియోస్ చేయండి అని. ఓకే, సో నేను నా రెగ్యులర్ పనులను వదిలిపెట్టుకొని దీని గురించి నేను స్టడీ చేసి ఏదో ఒక వీడియో చేసేయాలని, వ్యూస్ రావాలని అయితే చేయట్లేదు. దాని గురించి డీటెయిల్గా కనుక్కుంటున్నాను. సో తొందరలోనే మీకు వీడియో చేస్తాను. కానీ మీరు నాకు ప్రోత్సాహం ఎలా ఇస్తారు, ప్రతి వీడియోని స్టార్ట్ చేసేటప్పుడే లైక్తో స్టార్ట్ చేయండి. తర్వాత వీలైనంత వరకు 80,000 స్టూడెంట్స్ రాస్తే చాలామందికి ఈ వీడియో చేరట్లేదు. ఎందుకంటే రిస్ట్రిక్ట్ చేస్తున్నారు మీరే. మీ క్లాస్మేట్స్ ఒక 15 మంది ఉంటే 15 మందికి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. దానివల్ల ఏమవుతుంది,
నాకు ఇమ్మీడియట్గా చాలా మోటివేషన్ దొరుకుతుంది. దానివల్ల కొత్త రకాలుగా ఉపయోగపడే వీడియోలు అయితే చేస్తాను. ఓకే, సో అలాగే ఇంకొక వీడియో చేశాను ఓన్లీ అటామిక్ స్ట్రక్చర్లో ఒక మోటివేషన్ కోసం. ఇప్పుడు ఏంటంటే చాలా కన్ఫ్యూజింగ్ స్టేట్ పిల్లల్లో. సో ఆ కన్ఫ్యూజన్ స్టేట్ని అవాయిడ్ చేయడానికి కొంచెం ఇన్నోవేటివ్గా అయితే ఒక వీడియో చేశాను 3Dలో పీ ఆర్బిటల్ ఎలా ఉంటుందని. దానికి చాలా తక్కువ వ్యూస్ వచ్చేసరికి నాకు కూడా కొంచెం డిస్కరేజింగ్గా ఉంది. ఒక 5-10 మినిట్స్ మీరు లైఫ్లో స్పెండ్ చేసేది లెస్ దాన్ నియర్ బై 5 మినిట్స్ వీడియో చూస్తే మీకు ఎప్పుడో ఒకసారి అది ఉపయోగపడుతుంది. మీరు RGUKT జాయిన్ అయినా కాకపోయినా ఇంటర్ ఫస్ట్ ఇయర్ టాపిక్ అది. ఓకే, సో అలా చూడండి, దానివల్ల నాకు ప్రోత్సాహం వస్తుంది, నేను కూడా ట్రై చేస్తాను. ఓకే, సో కమింగ్ టు దిస్ వీడియో. సో కేటగిరీ చేంజ్ చేసుకోవాలనుకున్నా, కోటా యాడ్ అసలు లేకుండా ఇప్పుడు యాడ్ చేయాలనుకున్నా, సీక్వెన్స్ ఆఫ్ క్యాంపస్, ఏ క్యాంపస్ బెటర్ అని కూడా ఆల్రెడీ ఒక వీడియో ఉంది, ఆ వీడియో మీరు చూడండి. అన్నింటికి ఓన్లీ ఏపీ IIIT కోసం ఒక ప్లేలిస్ట్ అయితే ఉంది. ఆ ప్లేలిస్ట్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆ ప్లేలిస్ట్ ప్రతి ఒక్క వీడియో ఒక 1 అవర్ 1.5 అవర్ మ్యాక్సిమం టైం, కాకపోతే దానివల్ల మీకు ఫ్యూచర్ గురించి చాలా ఐడియా వస్తుంది. ఒకవేళ రాకపోతే ఈ 8,000లో 8 lakhsలో 80,000లో మిగతా వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళు దాని కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి కూడా చెప్పాను. అదొక వీడియో ఉంది. సో చాలా వీడియోస్ ఉన్నాయి, కానీ చాలా తక్కువ మంది టైం కూడా వేస్ట్ చేయకుండా చూడట్లేదు. ఓకే, సో ఖచ్చితంగా చూడండి, అన్ని వీడియోస్ ఉపయోగపడేవి. ఏ దాంట్లో థంబ్నెయిల్లో ఒకలాగా టైంపాస్కి చేసిన వీడియో అయితే ఏది లేదు. ఓకే, ఎందుకంటే నా బిజీ షెడ్యూల్లో చాలామందికి ఉపయోగపడాలని, స్పెషల్గా నా స్టూడెంట్స్కి ఉపయోగపడాలని వీడియోస్ చేస్తున్నాను. అలాగే చాలామందికి ఉపయోగపడితే ఇంకా మంచిది. ఓకే, సో సీక్వెన్స్ ఆఫ్ చాయిస్ అర్థమైంది కదా. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి ఆధార్లోది, ఒకసారి 10th సర్టిఫికేట్లోది, ఏదో ఒకటి మీరు ఫైనల్ చేసుకొని. ఓకే, సో దీంట్లో ఏ ప్రాబ్లం ఉన్నా మీరు వైస్ ఛాన్సలర్ గారికి RGUKT మీ రీజియన్ 4 RGUKTలో మీరు ఏ రీజియన్ ఉందో దానికి మీరు మెయిల్ చేయొచ్చు. వెబ్సైట్ లింక్ అయితే మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. ఆ వెబ్సైట్కి వెళ్తే కాంటాక్ట్ అనే ప్లేస్ ఉంటుంది. ఆ కాంటాక్ట్లో ఫోన్ చేయడము, డైరెక్ట్ వెళ్తే ఇంకా చాలా బెటర్. అదర్వైజ్ స్పీడ్ పోస్ట్లో పంపించవచ్చు. దీనికి ఏమేమి అటాచ్ చేయాలో కూడా చెప్తున్నాను, సో చివరి వరకు వినండి. ఓకే, సో ఫస్ట్ ఇలా టైప్ చేసుకోవాలి మీరు. ఓకే, మీరు కావాలంటే ఈ ఫార్మాట్ ఓన్లీ నేను అనుకుంటున్నాను, ఇది ఖచ్చితమైన ఏ RGUKT ఫార్మాట్ లేదు, ప్లస్ ఇది కంపల్సరీగా యాక్సెప్ట్ చేయాలని లేదు. ఇది మనం చేసే చివరి ప్రయత్నం. ఓకే, సో ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. సో బై హ్యాండ్గా వెళ్ళి మీరు RGUKTకి వెళ్ళి అక్కడ మీరు ట్రై చేసుకుంటే వీలయ్యే ఛాన్స్ ఉంది. కోటా ఒకవేళ యాడ్ అయితే మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. 6 years లైఫ్ బెటర్గా ఉంటుంది. ఓకే, సో దీంట్లో ఏం రాయాలి, కరెక్షన్ ఆఫ్, ఒకవేళ మీరు కేటగిరీ అయితే కరెక్షన్ ఆఫ్ కేటగిరీ, లేకపోతే అడిషన్ ఆఫ్ కోటా ఆర్ చేంజ్ ఇన్ సీక్వెన్స్. ఇందులో ఏదో ఒకటి మీకున్నది ఒకటే రాయండి, మిగతాది కట్ చేయండి. ఓకే, చేంజ్ ఇన్ సీక్వెన్స్ ఆఫ్ చాయిస్, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్, కరెక్షన్ డేట్ ఆఫ్ బర్త్ అని రాసుకొని తర్వాత రెస్పెక్టెడ్ సార్ ఐ అని తర్వాత మీ పేరు, స్టూడెంట్ పేరు, వీలైతే సన్ ఆఫ్, ఓకే, అండ్ ఫాదర్ పేరు, అప్లైడ్ ఫర్ RGUKT CET 2020. అప్పుడు అప్లై చేసిన అప్లికేషన్ నెంబర్ ఉంటే బెటర్. తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఉంటే హాల్ టికెట్ నెంబర్ రాయండి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకోవాలన్నా తొందరగా అన్ని ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటే యాక్షన్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో హాల్ టికెట్ నెంబర్ అండ్ రిజల్ట్ కార్డ్, ఓకే, మీకు వచ్చిన మార్క్స్ కార్డు, ఆ 3 అటాచ్ చేయండి. ఏం చేయాలి, మీరు చేసిన అప్లికేషన్ ఒక జిరాక్స్, హాల్ టికెట్ జిరాక్స్, మీకు వచ్చిన రిజల్ట్, ఇవన్నీ అటాచ్ చేయాలని కంపల్సరీ ఏం లేదు. ఇది స్టాండర్డ్ ప్రొసీజర్ కాదు. నేను అనుకున్న ప్రకారం ఇవన్నీ ఉంచితే వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి మీకు ఈ కరెక్షన్ చేసే ఛాన్స్ ఉంది. ఓకే, ఇది అథారిటీ కాదు, మళ్ళీ చెప్తున్నాను, ఇది ఓన్లీ ప్రయత్నం మాత్రమే. ఓకే, దాని తర్వాత రిజల్ట్ ఇవన్నీ అటాచ్ చేశాను. తర్వాత కారణం రాయాలి. వైల్ ఫిల్లింగ్ అప్లికేషన్ ఐ వాజ్ నాట్ అవేర్, అంటే EWS కోటా ఉందని, స్పోర్ట్స్ కోటా ఉందని, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్ కోటా ఉందని తెలియదు అని ఇలా రాయొచ్చు. లేకపోతే మీకు ఏ రీజన్ అనిపిస్తే అది కూడా రాయొచ్చు. ఓకే, ఒక్కొక్కసారి డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేసేటప్పుడు మిస్టేక్ అయితే బై టైపింగ్ మిస్టేక్ ఐ హ్యావ్ డన్ ద డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ ఎంటర్డ్.
సో లేకపోతే బీసీబీ నాది బీసీడీగా టైపింగ్ మిస్టేక్ జరిగింది. సో ఇవన్నింటికి సపోర్ట్ చేస్తూ మీరు ఏం చేయాలి, సపోజ్ బీసీ కేటగిరీలో మీరు చేంజ్ కావాలనుకుంటున్నారు, మీరు ఒరిజినల్ బీసీ కేటగిరీ ఏదైతే ఉందో దాని జిరాక్స్ ఒకటి, ఓకే, ఒరిజినల్ కూడా తీసుకెళ్ళండి. బై హ్యాండ్ వెళ్తే ఒరిజినల్ కూడా తీసుకెళ్ళండి. డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ చేస్తే ఒరిజినల్ 10th మార్క్ షీట్ కానీ, ఓకే, ఏది ప్రూఫ్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ అది తీసుకొని వెళ్ళండి. ప్లస్ దాని జిరాక్స్ కాపీస్ కూడా ఉంచాలి. ఓకే, అండ్ మేక్ నెససరీ కరెక్షన్ అండ్ కన్సిడర్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ సెలెక్షన్ లిస్ట్. ఇదంతా ఎప్పటిలోపు అయిపోవాలి, వాళ్ళు సెలెక్షన్ లిస్ట్ తయారు చేసే లోపే. మీరు సెలెక్షన్ లిస్ట్ ఒకసారి తయారైన తర్వాత ట్రై చేస్తే వేస్ట్. ఓకే, సో 21st అనుకుంటున్నాము. 21st అయితే మీరు ఆ లోపుగా కనుక వీలైతే ట్రై చేయండి. తర్వాత థ్యాంక్ యూ, తర్వాత సిగ్నేచర్. ఓకే, సో ఇది బై హ్యాండ్ అయినా పంపొచ్చు, బై మెయిల్ అయినా పంపొచ్చు, లేకపోతే బై పోస్ట్ అయినా పంపొచ్చు. 3 చేస్తే చాలా చాలా మంచిది. ఓకే, మెయిల్ ఐడి అవి కొంచెం మీరు ట్రై చేయండి. వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇది అథారిటీ కాదు, ఇది ఓన్లీ నా ఇన్ఫర్మేషన్. ఓకే, సో ప్లస్ మీరు నేను చేసే ప్రతి వీడియోను ఖచ్చితంగా చూడండి. ఉపయోగం ఏదో రకంగా అయితే ఉపయోగంగా పడుతుంది. ఇప్పుడు ఇమ్మీడియట్గా మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక 10 మందికైనా మీ క్లాస్మేట్స్కి, మీతో పాటు రాసిన ఫ్రెండ్స్కి ఖచ్చితంగా ఫార్వర్డ్ చేస్తారని ఆశిస్తూ బాయ్ బాయ్ ఫ్రమ్ విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్.